శ్రీ అయి నమ, శ్రీకృష్ణాయ నమ, శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ, శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ. జ్యోతిష్యం అంటే ఏదో ఒక జాతక చక్రం వేసి అన్ని ఫలితాలు చెప్పడం అనేది చాలా కష్టం. జ్యోతిష్ శాస్త్రంలో ఒక జాతకుడి జాతకం చెప్పాలి అంటే, ఒక్కొక్క భావాన్ని చెప్పాలి, ఒక్కొక్క విషయాన్ని చెప్పాలి అంటే 16 కుండలిలు వేసి ఒక్కొక్క భావాన్ని పరిశీలించి చెప్పడం జరుగుతుంది. చాలామంది చెప్తూ ఉంటారు, ఏ రాజకీయ నాయకుడు గెలుస్తాడు, ఏ పార్టీ గెలుస్తుంది అని 2 నిమిషాల్లో చెప్పండి అంటే అది కుదిరే పని కాదు. ఛాలెంజ్ చేస్తుంటారు, మీరు చెప్పినట్టయితే మాకు మేము ఆ అవార్డులు ఇస్తాము, ఆ గిఫ్ట్లు ఇస్తాము అని. అసలు జాతకం అనేది అది సీక్రెట్, గుప్తం. అంటే ఎవరి జాతకం వాళ్ళకే చెప్పాలి. మేమంతా పోయి రోడ్డు మీద కూర్చొని కేసీఆర్ గారు గెలుస్తారు, కేసీఆర్ జాతకం ఇట్లా ఉంది అని అంటే ఆయన మా మీద కేసు కూడా పెట్టచ్చు, నా జాతకాన్ని నీవెవరు చెప్పేందుకు అని. అందుకని రాజకీయ నాయకుల విషయం కాకుండా ఒక జాతకాన్ని మనం పరిశీలన చేయాలి. ఒక జాతకుడి యొక్క జాతకాన్ని పరిశీలన చేయాలంటే 16 కుండలులు, ఇప్పుడు రాశి కుండలిని ఏ విధంగా వేస్తున్నామో అటువంటివి షోడశ అంశాలు, అంటే అంశము అంటే భాగము, 16 రకములైనటువంటి గణితాలు చేసి అప్పుడు జాతకం చెప్పడం జరుగుతుంది. అవేమిటో మనం తెలుసుకుందాం. ఏ కుండలి వల్ల ఏ విషయాలు పరిశీలించవచ్చో కూడా మనం చెప్పుకుందాం. లగ్న కుండలి అందరు వేస్తారు. లగ్న కుండలి వల్ల అంటే దాన్నే లగ్నము అంటాము, లగ్న కుండలి అంటాం. దాన్ని ఇంగ్లీష్లో D1 డివిజన్ 1 అంటున్నాం. దీనివల్ల స్వయంగా జాతకుని విషయాలు కొంతవరకు చెప్పుకోవచ్చు. ఆరోగ్యాన్ని, ఆకృతి అంటే వాళ్ళ యొక్క పర్సనాలిటీని, భాగ్యాన్ని చెప్పుకోవచ్చు. ఇక రెండవది హోర అంటే 2 భాగాలు చేయడం. దాన్ని D2 అనే విషయాన్ని చెప్తాడు. ధన విషయాన్ని, వాక్కు అంటే రెండు భాగాలు కనుక వాక్కు విషయాన్ని అంటే వీడు కఠినంగా మాట్లాడతాడా, సామరస్యంగా మాట్లాడతాడా, వీని వాక్కు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇక మూడవది ద్రేక్కాణము అంటే 3 భాగాలు D3. జాతకుని చెల్లెలు, తమ్ముళ్ళు, వీడికి ఉన్నటువంటి క్షమత అంటే సహనం, ఈ విషయాలు పరిశీలించవచ్చు. పరాక్రమం, ధైర్యం, అధైర్యం ఇవన్నీ కూడా మనం ఈ యొక్క ద్రేక్కాణ కుండలి వల్ల తెలుసుకోవచ్చు. ఇక చతుర్థాంశ అంటే D4. దీనిని బట్టి జాతకుని భాగ్యాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఎంత బలంగా భాగ్యంలో ఉన్నాడో తెలుసుకోవచ్చు. సుఖజీవనానికి ఏ రకమైనటువంటి సాధనాలు లభిస్తాయి వీళ్ళకి అంటే ఉదాహరణ ఇల్లు, పొలాలు, ఉద్యోగ స్థాయి అంటే వాడు మంచి ఉద్యోగంలో ఉన్నాడా లేదా చిన్న ఉద్యోగంలో ఉన్నాడా, వాడికి సరిపోతుందా లేదా, ఇవన్నీ కూడా మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఇక 5వది వచ్చేసి సప్తమాంశ D7 అంటాం. దీన్నే సంతాన విషయం, ఆడపిల్లలు పుడతారా, మగపిల్లలు పుడతారా, అబార్షన్స్ ఏమన్నా అవుతాయా, ఎంతమంది సంతానము, వారి అభివృద్ధి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క సప్తమాంశను బట్టి చెప్పొచ్చు. ఇక నవమాంశ అంటే నవాంశ అంటాము, దాన్ని D9 అని చెప్పడం జరుగుతుంది. లగ్న కుండలి యొక్క బలాన్ని, వివాహ విషయాన్ని ఈ యొక్క నవాంశ వల్ల తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక దశమాంశ అంటే D10 అంటాం. అంటే 10వ భాగం కనుక రాజ్యము, ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, లాభ నష్టాలు లాంటి విషయాలు తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఇక ద్వాదశాంశ అంటే 12 భాగాలు, ఒక రాశిని ఒక్కొక్క దాన్ని 12 భాగాలు చేసి ఏ భాగంలో ఉందో, ఏ రాశిలో ఉందో తెలిసి చెప్పేదాన్ని. ఇది తల్లిదండ్రుల విషయాన్ని తెలుసుకోవచ్చు. తల్లిదండ్రులు మంచి స్థాయిలో ఉండి వచ్చారా, పేద పరిస్థితి నుంచి పైకి వచ్చారా, వీళ్ళ బాగోగులు, మంచి చెడులన్నీ కూడా మనం ఈ యొక్క D12 నుంచి అంటే ద్వాదశాంశ నుంచి తెలుసుకోవచ్చు. ఇక షోడశాంశ అంటే 16వ భాగం, వాహన విషయాలు, వాహన సుఖం ఎలా ఉంటుందో చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. వింశాంశ అంటే 20వ అంశ అంటే మంత్ర సాధన. కొంతమంది మంత్ర సాధన చేస్తారు, ఈశ్వరాధన, భక్తి, భావన ఇవన్నీ ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. అంటే ఈశ్వరారాధన, మంత్రసిద్ధి, ఉపాసన, ఇష్టసిద్ధి ఇత్యాది విషయాలను తెలుసుకోవడానికి ఈ D20 అనేది వాడతాం వింశాంశను. చతుర్వింశాంశ అంటే 24 D24
అంటే ఒకదాన్ని 24తో భాగించి ఏ రాశిలో ఎక్కడెక్కడున్నాడో ఆ యొక్క దాన్ని బట్టి మనం గణితం చేసి ఈ విషయాన్ని విద్య ఏ రంగంలో అభివృద్ధిలోకి వస్తాడు, బుద్ధి విషయం కూడా, కుశలత, ఇవన్నీ కూడా మనం ఈ కుండలిని బట్టి చెప్పొచ్చు. సప్తవింశాంశ అంటే 27D వివాదాలు, బల పరీక్షలు, శారీరక స్ఫూర్తి, ఈ కుండలిని బట్టి రాజకీయ నాయకుల బలాబలాలు తెలుసుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది. ఇక త్రింశాంశ అంటే 30 డిగ్రీలు, ఒక్కొక్క డిగ్రీ ఒక్కొక్క భాగానికి రాశిలోకి వెళ్ళిపోతుంది. అంటే వీళ్ళ అరిష్టాలు ఎలా ఉన్నాయి, నష్టాలు ఎలా ఉన్నాయి, పతనం ఏ విధంగా జరుగుతుంది, జాతకుని నాశనం ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఖవేదాంశ అంటే 40D, D40 శుభాశుభ ఫలితాలు, వీడి జీవితంలో ఎన్ని శుభాలు కలుగుతాయి, ఎన్ని అశుభాలు కలుగుతాయి, ఎప్పుడు కలుగుతాయి, ఎలా అనేది తెలుసుకోవడానికి ఈ యొక్క ఖవేదాంశ D40 అనే కుండల్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇక 15వది అక్షవేదాంశ అంటే D45, షష్ట్యాంశ అంటే 60. ప్రతి విషయాన్ని లగ్న కుండలిలో చూసే విధంగా క్షుణ్ణంగా ప్రతి రెండు విలిప్తల దగ్గర నుంచి మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క కుండల వల్ల. మనం మామూలుగా ఈ 60వ అంశను అంటే షష్ట్యాంశను D60ని ఎందుకు చూస్తాము ఒక్కొక్కసారి అంటే కవల పిల్లలు పుడుతూ ఉంటారు. కవల పిల్లలు పుట్టినప్పుడు 2 నిమిషాలు 4 నిమిషాలు తేడాలో వీళ్ళు జననమై ఉంటారు. ఒకడేమో డాక్టర్ అవుతాడు, ఒకడు ఇంజనీర్ అవుతాడు. ఇదేమిటండి అంటే ఈ 60వ కుండలిని అంటే షష్ట్యాంశ కుండలిని బట్టి మనం వీళ్ళు ఏమవుతారు, అక్కడ మారిపోతాయి గ్రహాలన్నీ. మారిపోయినప్పుడు అప్పుడు మనం అక్కడ చూసి ఫలితం చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనం 16 కుండలు చూసి అప్పుడు దశలు ఏం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చూసి చెప్పడంలో మనం 100%గా ఫలితాలు సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. జై శ్రీకృష్ణ.